శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ పనితీరు మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. పనితీరు మార్చుకోవాలంటూ హితవు పలికినట్లుగా తెలుస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో కమిటీలు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాలంటూ రాహుల్ గాంధీ సూచించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మీడియాలో మహేష్ గౌడ్ డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ కథనాలు రావటం, తర్వాత ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారటం, ఇక గాంధీ భవన్ గాలి కొదిలేశారంటూ మహేష్ గౌడ్ పై విమర్శలు రావటం, వీటన్నిటి మీద అంటే మీడియాలో వచ్చినటువంటి కథనాల మీద మహేష్ గౌడ్ ఎపిసోడ్ మీద ఇటు రాహుల్ గాంధీ వరకు చేరినట్లు తెలుస్తోంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ వర్గాల్లో కలకలాలు, ఈ అన్ని అంశాలు రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లాయి. గాంధీ భవన్ లో ఏం జరుగుతుంది అంటూ హైకమాండ్ ఆరా తీసింది. ఇక గతంలో కూడా పలు కథనాలు రావడం జరిగింది. మంత్రుల విషయంలో కూడా వీటన్నిటి అంశాల్లో ఆరా తీశారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి రాహుల్ నివేదిక కోరినట్లుగా తెలుస్తోంది. ఇక గాంధీ భవన్ విషయంలో ఏం జరుగుతోంది, అసలు పిసిసి పనితీరు మీద ఒక అసంతృప్తి వెళ్ళగక్కినట్లు, ఇక అసలు గాంధీ భవన్ లో ప్రస్తుత పరిస్థితులు, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు మీనాక్షి ఒక రిపోర్ట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి అంశాల మీద రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ నియామకం దాదాపు 20 నెలలుగా వస్తుంది. అయితే ఈ 20 నెలల కాలంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టలేదు. మరోపక్క పార్టీకి అనుబంధమైన కమిటీలు రాష్ట్ర స్థాయిలో పెండింగ్ ఉన్న పదవుల పంపకంపై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసేట్టు ప్రచారం జరుగుతుంది. ఏదైతే అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా ఎందుకు పిసిసి అధ్యక్షుడు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదంటూ ఒక విమర్శలు, మరోపక్క ఇటు సీఎం రేవంత్ రెడ్డితో సమన్వయం కొనసాగినప్పటికీ గాంధీ భవన్ ని గాలి కొదిలేశారు అనే వార్తలు ఇటీవల కాలం హల్చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలో నేరుగా మహేష్ గౌడ్ పై వరుస కథనాలు వస్తున్నాయి. ఏదైతే తన ఇంటిని మాత్రం అద్దంగా ఉంచుకున్న పిసిసి చీఫ్ ఏవైతే గాంధీ భవన్ ను గాలి కొదిలేశారు, గాంధీ భవన్ లో ఏవైతే మందు బాటిల్స్, గాంధీ భవన్ లో అపరిశుభ్రత, ఇలా వరుసగా కథనాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఒక్కసారి హఠాత్ పరిణామానికి గురయ్యారు. ఏదైతే అనుకూలంగా ఉన్న మీడియాలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయంటూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే మహేష్ గౌడ్ పనితీరు పైన ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు, మరోపక్క కమిటీలు నియమించలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభేదాలపై దృష్టి పెట్టలేదు, పార్టీకి సంబంధించిన డిసిసి నియామకాలు అయినప్పటికీ కూడా ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులకు జిల్లా నేతలకు మధ్య సమన్వయం లేదు. ఈ సమన్వయం ఎందుకు నేతలను కలుపుకొని పోవడం లేదు, ఎందుకు పదే పిసిసి అధ్యక్షుడు హైదరాబాద్ ప్రాంతానికి పరిమితం అయ్యారు, జిల్లా పర్యటనలు ఎందుకు ఆ జిల్లాలో పార్టీ కమిటీలు, పార్టీ డిసిసి అధ్యక్షులతో ఆయన ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేయలేదంటే ఒకంత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం చూస్తే, మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు, ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సమన్వయం లేదు, ఎమ్మెల్యేలకు మంత్రులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సమయం లేదు, వీటి అన్నిటిపైన తనకు క్షుణ్ణంగా ఒక నివేదిక అందించాలంటూ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఇప్పటికే రాహుల్ గాంధీ నేరుగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలో గతంలో కూడా మంత్రుల విషయంలో కూడా గాంధీ భవన్ విషయంలో కొన్ని కథనాలు రావటం జరిగింది. వాటి విషయంలో కూడా స్పందించడం జరిగిందా? వాటి గురించి కూడా ఆరా తీశారా? రేణు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. తమిళనాడు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంగా అధికారంలో ఉంది. అయితే ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కేరళలో అధికారం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో 2 రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీతో అధికారం ఉన్నప్పటికీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటూ రాహుల్ ఇప్పటికే సూచించారు. మరోపక్క గతంలో గాంధీ భవన్ కు సంబంధించిన ఆరోపణలు ఏవైతే మంత్రులకు సంబంధించిన ఆరోపణల పైన రాహుల్ గాంధీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే కేబినెట్ విస్తరణ జరుగుతుందంటూ ఒక ఊహాగానం ప్రచారం అవుతుంది. మరోపక్క పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ను తప్పించి మరొకరిని ఆ స్థానంలో నియమిస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. ఏదైతే పిసిసి చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ స్థానంలో పొన్నం ప్రభాకర్, ఏదైతే ప్రస్తుతం ఆర్టీసీ
ఏదైతే ఆర్టీసీ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం గౌడ్ను పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తారంటూ గతంలో కూడా కథనాలు వచ్చాయి. ఇక్కడ ఎవరిని అధ్యక్షులు నియమించినా పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు పార్టీని బలోపేతం చేయకోకుండా, జిల్లాల పర్యటనలు చేయకోకుండా కేవలం హైదరాబాద్ ప్రాంతానికి పరిమితమయ్యారంటూ విమర్శలు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఏదైతే డిసిసి అధ్యక్షులు, గ్రామ స్థాయిలో కమిటీలు, మరోపక్క జిల్లా మండల స్థాయి కమిటీలు పార్టీకి మళ్లీ పునర్వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ అగ్రనేతలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న నేతలు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పిసిసి చీఫ్ పైన అనుకూల మీడియాల కథనాలే కాకుండా పలువురు నేరుగా పార్టీకి సంబంధించిన అసంతృప్తులు, ఏవైతే పదవులు రాని నేతలు కూడా పదే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయన నేరుగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నుంచి మహేష్ గౌడ్ నుంచి వివరణ కోరినట్టు సమాచారం ఇస్తే మరొక ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితులు, పార్టీ ప్రభుత్వ పనితీరు పైన కూడా ఒక నివేదిక సమర్పించాలంటూ ఇప్పటికే రాహుల్ ఆదేశాలు జారీ చేశాయన్న సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక గాంధీ భవన్ మీద వచ్చినటువంటి కథనాలు ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు చేరాయి. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది గాంధీ భవన్ లో అని చెప్పి ఆరా తీయటం జరిగింది. ఆరా తీసిన తర్వాత పిసిసి పనితీరు మీద అసంతృప్తి వెలగక్కినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి పనితీరు ఎలా ఉంది, ఏంటి అన్న అంశాలన్నింటినీ కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాహుల్ నివేదిక కోరటం జరిగింది. ఓకే.